హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. తమ్నైల్ చూశారు కదా, మా అక్క చేసిన చికెన్ కర్రీ అండ్ పలావ్ అనమాట. ఎలా చేయాలో చూసేద్దానండి. ముందుగా ఒక కేజీన్నర చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి టమాటాలు వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొంచెం నేను 4-5 ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని దాంట్లోకి మీకు కొంచెం పసుపు అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పైకి వచ్చే టైంలో కొంచెం కారం అంటే మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. కారం వేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ అట్లా ఉంచిన తర్వాత మళ్ళీ మూత తీసి చూశారు కదా కర్రీ ఎలా వచ్చిందో. ఆ టైంలో కొన్ని వాటర్ పోసుకోండి. నేనైతే గ్లాస్ వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే చికెన్ ఈజీగానే ఉడుకుతుంది కాబట్టి గ్లాస్ వాటర్ సరిపోతాయి అని చెప్పేసి పోసుకొని మూత పెట్టేసి హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. కర్రీ అయితే ఉడుకుతుంటే స్మెల్ అసలు ఎలా వచ్చిందంటే అబ్బా, స్మెల్కే కడుపు నిండిపోతుంది. కొంతసేపు ఉన్న తర్వాత మూత తీసి చూశారు కదా ఎలా వచ్చిందో. ఆ టైంలో కొంచెం కొత్తిమీర, గరం మసాలా, ధనియా పౌడరు, చికెన్ మసాలా వేసుకొని, నేను ఎప్పుడైనా సరే మసాలాలు వేసుకున్న తర్వాత మ్యాక్సిమం వెంటనే దించను. మా అక్క కూడా అంతే చేసింది. మసాలాలు వేసిన తర్వాత వెంటనే అస్సలు దించదు. కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత దించిందనమాట. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొబ్బరి కూడా వేసుకుంది. మీరు కూడా కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఈలోగా పలావ్ కావాల్సినవి చూసేద్దాం రండి. ముందుగా రైస్ కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకొని, రైస్ ఎప్పుడైనా సరే నానితేనే బాగుంటుంది. అన్నము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. నెయ్యి అసలు వాడలేదండి, మా అత్త తినదని చెప్పేసి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా వేసుకోండి. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఫస్టే, అవి కట్ చేసి లేవని చెప్పేసి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత దాంట్లోకి గ్లాస్ బియ్యానికి వచ్చేసి 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. అదే బాస్మతి రైస్ అయితే గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్లోకి కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని మూత పెట్టేసి కొంచెంసేపు ఉన్న తర్వాత కసూరి మేతి, కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసిన తర్వాత చూశారు కదా వాటర్ ఎలా తెల్లుతున్నాయో. ఆ టైంలో బియ్యం నుండి కొన్ని వాటర్ కూడా రాకుండా జల్లెడ పట్టేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి. ఆ వాటర్ చేతి మీద పడితే కాలుతుంది. అట్లా వేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ అట్లా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత చూశారు కదా ఎలా ఉడికిందో. అసలు సాఫ్ట్గా, చాలా స్మూత్గా, ఎంత అంటే అంత బాగుంది. టేస్ట్ అయితే హాసమ్గా ఉంది. అట్లనే దీంట్లోకి మేము పెరుగు చట్నీ కూడా చేసుకున్నాము. అదైతే వీడియో తీయలేదు, జస్ట్ కలిపిన తర్వాత చూపించాను అనమాట. రిలేటివ్స్ని పక్కన పెట్టేసి నేనే వీడియో కోసం అని చెప్పేసి ఫస్ట్ పెట్టుకొని తినేసాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.